అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఏదైతే నల్గొండల ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ముందుగా అది శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసినటువంటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే దాన్ని ఫోటోషూట్గా అనుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులకు, అలాగే ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో ఏదైతే మీరు ప్రజాపాలనని మురిసిపోతూ ప్రజాపాలన పండుగని ప్రారంభించినారో అది ప్రజాపాలన కంటే పోలీస్ పాలనలాగా ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న మెడికల్ కాలేజ్ ప్రారంభం అని మీరే చెప్పినారు. కానీ మీరు రాకముందుకే జిల్లా వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేసినారు. మరి నిజంగానే మీరు ప్రజాపాలన చేసి అంత ఘనంగా ప్రజలకు మీరు సేవలు అందించినట్టయితే, వాస్తవమే అయితే మీరు ఇంత నిర్బంధం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు చేయడానికి వచ్చింది ప్రారంభోత్సవమే కదా. కానీ అది మీకు క్లియర్గా తెలుసు. అది మొత్తంగా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ కేటాయించినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మీకు కూడా తెలుసు. దాన్ని ప్రారంభం చేయడానికి వచ్చినప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదని తెలిసి కూడా పెద్ద ఎత్తున నిర్బంధం చేసి ఈరోజు మీరు ఏదైతే ప్రారంభించుకున్నారో అది నిజంగా మేము ఫోటోషూట్గానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, మీరు ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఎస్టీపీలు కావచ్చు, అలాగే బ్రాహ్మణవెల్లంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలోనే మొదలుపెట్టినాం. పూర్తి వచ్చిన దాన్ని మీరు అక్కడికి వచ్చి ప్రారంభించి మేమే మొత్తం చేసినాం అనుకుంటే ఇది ఎట్లుందంటే చార్మినార్ కట్టిన వాళ్ళది, తాజ్మహల్ కట్టిన వాళ్ళది ఏం లేదు, కానీ అక్కడ పోయి ఫోటో దిగిన వాళ్ళదే మొత్తం ఆ తాజ్మహల్ అంట అని మాట్లాడుకున్నట్టుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తెలంగాణలో ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది తప్ప వేరే ఏ నాయకుడున్నా సాధ్యం కాదన్న సంగతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతున్న సంగతి మీకు గుర్తు చేస్తూనే, నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీని బాగు చేస్తున్నామని చెప్పి ఒక మాట మాట్లాడినారు. మూసీని బాగు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడ్డుకుంటున్నారని మీకు ఇష్టం వచ్చిన ఆ నోటి తీటతోటి ఒక తీతిక పిట్టలాగా ఇష్టం వచ్చినట్టు అరిచే గుణంతో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోయి మూసీలో ముంచండి, దాన్ని పరిశుద్ధ నీటిగా చేస్తాం, దాంట్లో ఆవులకు సంబంధించి మిగతా వాటి కలబరాలు రాకుండా నీటిగా చేస్తామంటే వద్దంటున్నారని చెప్పి ప్రజలని, నల్గొండ జిల్లా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము నల్గొండ ప్రజలందరూ కూడా గతంలో చెప్పినాం, నేడు కూడా చెప్తున్నాం. ఇదే మూసీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 31 ఎస్టీపీలకు సంబంధించి మొత్తం కన్స్ట్రక్ట్ చేయించినాం. నిన్న కూడా దాదాపు ఒక 3 దాకా ఎస్టీపీలు మీరు దాన్ని ప్రారంభం చేసి వచ్చినారు. ఈ ఎస్టీపీల ద్వారా ఓవైపు ఉప్పల్ కావచ్చు, అటు పక్కన మూసీ ప్రవాహిక ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో రాకముందుకి ఎస్టీపీలు 31 ఎస్టీపీలు కనుక మీరు పూర్తిగా ప్రారంభించినట్టయితే మీరు ఇప్పుడు కూలగొడుతున్నట్టు ఇల్లు కూలగొట్టాలనుకోవడం కానీ ఇంక ఏది అవసరం లే. ఆ 31 ఎస్టీపీలు మొత్తంగా ఎస్టీపీలన్నీ పూర్తి చేసుకుంటే, ఆ ఎస్టీపీలను పూర్తి చేసుకున్న వెంటనే పరిశుద్ధమైన నీరు వస్తుందని చెప్పేసి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినా కానీ మళ్ళా నల్గొండ జిల్లాకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మేము మూసీ ప్రాజెక్ట్ని ఆపుతున్నాం. మూసీ ప్రాజెక్ట్ ఆపట్లే. నువ్వేదైతే నీ కుటుంబ సభ్యులకు, మీ నాయకునికి పైసలు ఇచ్చి పబ్బం గడుపుకోవాలని ఏదైతే దాన్ని ఒక మొత్తం ఫైనాన్షియల్ సోర్స్గా దాన్ని భావిస్తున్నామో ఆ మూసీ ప్రాజెక్ట్ని అంతవరకే మేము దాన్ని అడ్డుకుంటున్నాం తప్ప ఈ మూసీ ద్వారా ఏదైతే కలుషిత నీరుని మంచినీరు చేయడానికి మేము ఏ రోజు అడ్డుకోవట్లే. దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించి ఆ 31 ఎస్టీపీలు కట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 31 ఎస్టీపీలు కట్టి ప్రారంభించండి, ఖచ్చితంగా నీళ్లు ప్రతి ఒక్కటి కూడా చాలా పరిశుభ్రంగా వస్తున్న సంగతి ఇక్కడ స్థానికంగా నల్గొండ జిల్లా ప్రతి ఒక్క ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ నల్గొండ జిల్లా ప్రజలకు మిషన్ భగీరథ తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ద్వారానే ఇక్కడ ఫ్లోరోసిస్ భూతం అనేది తరిమి కొట్టబడిందని చెప్పేసి కేంద్రం ఇచ్చిన నివేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వంచడం. ఈరోజు కనీసం అదే మిషన్ భగీరథ వాటర్ లైన్ మంచిగా చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంగతి కూడా మీరు దాన్ని ఒప్పుకోరు. మేము ఎన్నో చేసినాం. స్థానికంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో అభివృద్ధి పరిచి దాని ద్వారా వాళ్ళకు పేద ప్రజలకు వాళ్ళకు మన రాష్ట్ర
ఆర్థికాభివృద్ధి ఏ విధంగా చెందుతుందో అది వాళ్ళకు పంచిపెడుతుంటే ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మాఫీ చేసి నువ్వు ఉన్న సంక్షేమ పథకాలు నువ్వు చెప్పినవి కూడా అరకొర ఏదో ప్రారంభించి అయిపోయింది ఇది మొత్తం పూర్తి చేసినావు అన్న దాంట్లో నువ్వు ఇచ్చినటువంటి అదే రైతు భరోసా ఉంది. నువ్వు ఇప్పటి వరకు సగం కూడా ఇవ్వకుండానే అది మొత్తంగా ఇచ్చేసినా అని చెప్పడం. రైతు రైతు బంధు ఏదైతే మేము ప్రారంభించినామో రైతు భరోసా పేరు మీద మీరు 15,000 ఇస్తానో నిన్న అదే మంత్రి గారు రైతులని చిన్న చూపు చూస్తున్నటువంటి మాటలు నిజంగా ప్రతి ఒక్క రైతు కూడా గమనిస్తున్నారు. కేవలం సంవత్సరంలోనే ఇది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన అని ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఎవరన్నా మా హక్కులు కావాలి మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావాలని ఒక పోస్ట్ పెట్టినా లేదా ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎమ్మటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్న సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు భయపడట్లే, వెయిట్ చేస్తున్నారు, కేవలం వెయిట్ చేస్తున్నారు. సమయం వస్తుంది, మీకు ఇచ్చింది 5 సంవత్సరాలే, మీకు ఇచ్చింది 5 సంవత్సరాలే, అందులో ఎన్ని సంవత్సరాలు మీరుంటారో ఇంకోరు ఉంటారో అది ప్రజలందరూ వెయిట్ చేస్తారు తప్ప ఎవరు భయపడట్లేరు. ఖచ్చితంగా మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ బుద్ధి చెప్తారని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరేదైతే ప్రారంభం చేసిన ప్రతి ఒక్కరు కూడా అది కేవలం బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నిధులతో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి నిధులతోనే అవన్నీ పూర్తయినాయి. మీరు కేవలం ఒక ఫోటోషూట్ లాగా వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఫోటోలు దిగిపోయినారు తప్ప తద్వారా అదేదో మీదే చేసినట్టు మీ ఖాతాలో పడిపోవు. ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలకు మీరు ఇచ్చినటువంటి పత్రాలు కావచ్చు ఏమైనా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంగతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మీరు కేవలం ఇక్కడ ఉన్నట్టు అప్పుల గురించే మాట్లాడుతున్నారు, మీరు చేస్తున్న ఓపెనింగ్ల గురించి మాట్లాడలేదు. ప్రతి ఒక్క దానికి ఈరోజు నిధులు కేటాయించి తెలంగాణని బంగారు తెలంగాణ దాన్ని తీర్చిదిద్దితే వీరు మళ్ళా దాన్ని వెనక తీసుకుపోయే ప్రయత్నం. ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో స్థానిక నియోజకవర్గంలో మేము దాదాపుగా 150 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్లకు కావచ్చు భవనాలకు కావచ్చు అన్ని కూడా నిధులు కేటాయించి డ్రైనేజ్ వ్యవస్థని నీటి వ్యవస్థని అన్ని కూడా బాగుపరుచాలని మీకు నిధులు కేటాయించి ఈ సంవత్సర కాలంలో ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని గతంలో మేము హామీ ఇచ్చినాం. ఈ గతంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయకపోగా పెండింగ్లో ఉన్నటువంటి స్టేడియం కావచ్చు, హాస్పిటళ్ళు కావచ్చు, అలాగే మన పిహెచ్సి సెంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి అభివృద్ధి చేయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకోకుండా నిన్న మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే డైరెక్ట్ కేసీఆర్ గారినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టినారు. మీరు నిజంగా గమనించాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సర కాలం పాలన నిజంగానే మంచిగా జరుగుతుందంటే ఓపెన్గా బహిరంగ చర్చ పెడదాం. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా. మేము గడిచినటువంటి 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఏమేం పథకాలు మేము అన్ని ప్రవేశపెట్టినాం, ఎంతమంది ప్రజలకు ఇదే నాగార్జున సాగర్లో చాలామంది లబ్ధి పొందినారు, మీరిచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మీరు చెప్పండి, మేమేం చేసినామో మేము చెప్తాం తప్ప మీరు అడ్డగోలిగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మా నాయకుడిని మీరు ఇష్టపడిన మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము గడిచినటువంటి 5 ఏళ్ళే, అంతకుముందు మీ నాన్నగారు ఉన్నా కానీ ఇక్కడ మేము ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ మన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని పూర్తి చేసినాము. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటళ్ళకు కానీ రోడ్లకు కానీ ప్రతి ఒక్క నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి పరిచినాము. ఇది ఒకటే కాదు, 2 మున్సిపాలిటీలు నూతనంగా చేసుకొని ఆ 2 మున్సిపాలిటీని కూడా పెద్ద ఎత్తున తీర్చిన సంగతి కూడా మీరు ఒకసారి గమనించాలి. ఇది ఒకటే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్ద దాకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రతి ఒక్కటి తెలుసు. ఒకటి కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, దాని తర్వాత రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమాలు కానీ ఇట్లా రైతులను ఆదుకోవడం కానీ 24 గంటలు ఉచిత కరెంటు కానీ ఇట్లా అనేక రకాలుగా మేము ప్రజలను ఆదుకున్న సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరేదైతే హామీలు అడ్డగోలు హామీలు స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తూ ఈరోజు మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్న సంగతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అది మీరు ఒప్పుకోలేక మా ప్రభుత్వం మీద మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, స్థానికంగా మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇదే హాలియా మున్సిపాలిటీలో కావచ్చు, నందికొండ మున్సిపాలిటీలో కావచ్చు, చాలామంది అప్పటికే గ్రామ పంచాయతీగా అది కొద్దిపాటిగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ మేము ఎవరిని కూడా తీసేయలేదు. కానీ ఇక్కడ మీరు స్థానికంగా ఏం జరుగుతుంది, మొన్న కమలానేరు హాస్పిటల్ కావచ్చు, నిన్న స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గవర్నమెంట్ అధికారులను కావచ్చు, మీ లెటర్ హెడ్ మీద సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి దగ్గరుండి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం,
లేదా వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళని పీకేస్తున్నారు. నిజంగా చాలా సిగ్గుపడాల్సిన చర్య. నిజంగా మీ నాన్న అక్కడ కూర్చొని సిగ్గుపడుతుంటాడు నువ్వు చేసే చర్యకు. నీ లెటర్ హెడ్ మీద స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రేపటి నాడు ఈ సంస్కృతి అట్నే కంటిన్యూ కాదా? ఇక్కడ స్థానికంగా అదే గవర్నమెంట్ ఆఫీసులలో మరి మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కనీసం ఇప్పటి వరకు అదే అనుముల ఎన్ని ఎలక్షన్లు జరిగినా ఎమ్మెల్యే ఎలక్షన్లు మీకే లీడ్ ఇచ్చినాయి కదా. అదే అనుముల కేంద్రంగా ఇదే హాలియా మున్సిపాలిటీలో దాదాపు 70% అదే అనుముల కేంద్రంగా ఉన్న వాళ్ళు అందులో పనిచేస్తున్నారు. కానీ ఎవరినైనా ముట్టుకున్నామా మేము? ఎవరినైనా తీసేసినామా? కానీ మీరు చేస్తున్న చిల్లర చర్యలేంటి? ఇక్కడ స్థానికంగా ఎవరెవరైతే గవర్నమెంట్ అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి నీ లెటర్ హెడ్ మీద, ఇది చాలా సిగ్గుపడాల్సిన చర్య. ఇట్లాంటి చిల్లర చర్యలు బంద్ చేసుకొని మా నాయకుని ఏది పడితే అనడం మానేసుకొని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు తక్షణమే పూర్తి చేయండి. మేము రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా బలోపేతం చేసిన సంగతి ఏ నివేదిక తీసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా బయటపడుతుంది. ప్రజల్ని తప్పుదో పట్టించి కేవలం గతంలో ఏం చేయలేకపోయినాం, గతంలో పైసలు రాలే, ఎందుకు రాలే? మీకు బలేదా రైతు బంధు? మీ కాంగ్రెస్ నాయకులు అడుగురి, ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు పడ్డాయి రైతు బంధులు. ఎట్లా మాట్లాడుతున్నాను? ఏం తెలవకుండా నీకు కాలేదా? ఎంతో మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 1,50,000 దాదాపు 1,00,000 రూపాయల చెక్కులు నేను కొన్ని వేల మందికి ఇచ్చిన ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు నీకు చేతగాక మా నాయకుని బట్టి ఏది పడతానో మాత్రం తీవ్రంగా ఖండిస్తూ మీరు ఈ బుద్ధిని మార్చుకోండి. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలని మిమ్మల్ని ఎవరైనా నిలదీసి మాకు పలానా సంక్షేమ పథకం రావట్లే అనగానే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టే ఆలోచన మార్చుకోండి. మనము ఒక యువకులుగా ఏదైతే గడిచినటువంటి 2.5 ఏళ్ళు నేను పరిపాలించినప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఎలక్షన్ల వరకే ఏమైనా రాజకీయాలు ఉంటాయి. ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఉంటుంది. అదే విధంగా మేము కొనసాగినాం గడిచినటువంటి 10 ఏళ్ళు. కానీ మీరేదైతే చేస్తున్నారో స్థానికంగా ఉన్న వాళ్ళని ఎమ్మటే పీకేయాలి, ఎక్కడనో దూరంగా వేరే జిల్లాలకు మార్చాలి, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేయాలి. మరి ఎక్కువ శాతం మీ వాళ్ళు ఉంటారుగా, మేము రాగానే అదే సంస్కృతి పాటించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పీకేయాలా? ఇదే అరుచుగా మేము పీకేయాలా? మీరు ఏదైతే లెటర్ హెడ్ మీద మీరు అందరికీ లెటర్ రాస్తారో అవన్నీ కూడా మా దగ్గరికి అందుతున్నాయి. ఇది చాలా చిల్లర చర్య. మీ పక్కనున్న ఎవరైనా తప్పుదో పట్టిస్తే మీరు కనుక అట్లాంటి తప్పులు చేయకండి. ఒక ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడండి. ఎలక్షన్లు అనేవి కేవలం ఆ ఒక్క రోజే ఉంటాయి. మీరు ఏదైతే అవన్నీ పట్టించుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కనుక మీరు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు. దాని తర్వాత మీరే బాధ్యులు అవుతారని చెప్పేసి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.